అందరికీ నమస్కారం. ఏం కాక ఎట్లున్నారు? మంచిగున్నారా? ಎಲ್ಲರಿಗೂ నమస్కార అనైవరకం వనక్కం. ఇదేంటి 4 కొత్త భాషల్లో మాట్లాడుతున్నారనుకుంటున్నారా? ఇక్కడ ఫుడ్ కూడా అలానే మాట్లాడుతుంది. సోల్ ఆఫ్ సౌత్ నుంచి వచ్చేసాను ఈరోజు కొత్త వీడియోతో. సో ఫుడ్ మాంక్స్లో 5 డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఫుడ్ సోల్ ఆఫ్ సౌత్లో ఉంటుంది. వీళ్ళ బుఫే వైడ్ రేంజ్ ఉంటుంది. 899 ఆల్ ఇంక్లూసివ్కి యూ విల్ గెట్ వన్ స్క్రమ్షియస్ బుఫే. బుఫేలో స్టార్టర్స్తో స్టార్ట్ చేసి అలా అలా వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్తో మస్త్ అనిపించింది భయ్. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న స్పెషల్ కాంబోస్ అయితే అల్టిమేట్ ఉన్నాయి. దాంట్లో వెజ్ నాన్ వెజ్ కాంబోస్ అదిరిపోతాయి అసలు. ఒక్కొక్క కాంబో ఒక్కొక్క స్పెషాలిటీ అండ్ ఒక్కొక్క రీజియన్ నుంచి తీసుకొచ్చారు వీళ్ళు. ఆ సౌత్ ఇండియాలో ఉన్న 5 స్టేట్స్ నుంచి ద బెస్ట్ కాంబోస్ అవైలబుల్గా దొరుకుతాయి ఇక్కడ మీకు. అది కాకుండా ఫైనల్గా డెజర్ట్స్ అయితే అసలు మామూలుగా ఉండదు. ఇప్పటివరకు తిన్నదంతా దిల్ ఖుష్ అయిపోతుంది. సో వీళ్ళ మెనూ చూసుకుంటే ఇది వాళ్ళ సింపుల్ మెనూ, పెద్ద పెద్ద పేజెస్ ఏమి ఉండదు. సో ఫస్ట్ బుఫేలో వచ్చిన వెజ్ ఇంకా నాన్ వెజ్ స్టార్టర్స్ అన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఆ వడ ఏదైతే ఉందో అదిరిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మసాలా వడ. లోపల చాలా జ్యూసీగా ఉంది, పైన క్రిస్పీగా ఉంది. అలా పుదీనా చట్నీలో నంచుకొని టేస్ట్ చేస్తే కరిగిపోయింది అసలు లోపల. అండ్ ఆ స్ప్రింగ్ రోల్స్ ఆర్ కబాబ్స్, వెజ్ కబాబ్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి. వెరీ సాటిస్ఫైయింగ్ టు ద మౌత్ ఆర్ ద ప్యాలెట్ అండ్ మస్త్ అనిపించింది తింటుంటే. ఇంకా వెజ్ స్టార్టర్స్ పక్కన పెట్టి మంచి డ్రమ్ స్టిక్ స్టార్టర్స్లో పెట్టడం అనేది నేను చాలా ఫస్ట్ టైం చూస్తున్నా బుఫేలో. చాలా మంచిగా అనిపించింది. ఒక్కొక్క పీస్ అదిరిపోయింది అసలు. పైన చాలా క్రిస్పీగా ఉంది. వీళ్ళు కొత్తగా కుక్కర్ పులావ్ ఇంట్రడ్యూస్ చేశారు. అస్సలు కుక్కర్ పులావ్లో వాళ్ళు వేసిన స్పైసెస్ చూసి ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ నెయ్యిలో చేస్తున్నారు. మంచి చికెన్, ఆల్మోస్ట్ ఒక 4 to 5 పీసెస్ ఆఫ్ చికెన్ విత్ కొత్తిమీర ఇంకా పుదీనా పేస్ట్, టొమాటోస్, కాజు పేస్ట్ ఆ రిచ్నెస్ కోసం అండ్ ఆ జ్యూసీనెస్ కోసం. అండ్ బాగా కలిపిన తర్వాత మళ్ళీ కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసి ఫైనల్గా కర్డ్తో వేసి కలిపి అన్ని డ్రై స్పైసెస్ వేసి బాస్మతి రైస్ వేసి, సో ఒక్కళ్ళకి కాదు ఇద్దరికి కంప్లీట్గా సరిపోతుంది. మంచి గరం గరం నీళ్లు పోసి అలా ఉడికిస్తూ జుప్పుమని ఒక విజిల్ దగ్గర ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టి డైరెక్ట్గా మీ టేబుల్ దగ్గరికి సర్వ్ చేస్తారు. వేడి వేడిగా మీ ముందే ఓపెన్ చేసి ఆ స్టీమ్లోంచి వచ్చిన పులావ్ అరోమా ఏదైతే ఉందో అసలు ఇట్ ఈస్ Cloud 9 అని చెప్పచ్చు. అసలు ఎంత హాయిగా ఉందంటే ఆ అరోమాని పీలుస్తుంటే దట్ ఈస్ వెరీ అరోమాటిక్. అండ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత I've really felt wonderful. This is the one of the best item that you need to taste it here. ఫస్ట్ అసలు ఏమీ కలుపుకోకుండా అలా ఒక పట్టు పట్టి, వేడిగా ఉన్నా సరే పట్టు పట్టి ఒక గోంగూర చట్నీ పక్కకి సైడ్ డిష్గా ఇచ్చారు. దాన్ని అలా కలుపుకొని చికెన్ పీస్ నుంచి మంచి మెత్తటి ముక్కలు అలా తీసి మంచిగా కలిపి ఒక ముద్ద పడితే ఉంటుంది కదా, నా సామి రంగా మీకు స్వర్గం కనిపించకపోతే నా పేరు మార్చుకుంటాను చూసుకోండి. అండ్ ఫైనల్గా జీడిపప్పు దొరికింది కానీ ఒకటే వచ్చిందని కొంచెం బాధగా ఉంది, కానీ లటుకుమని వేసేయాలి అంతే. సో ఫైనల్గా సూప్లో వీ హ్యావ్ ట్రైడ్ మటన్ పాయా షోర్బా. కంప్లీట్గా ఫ్రాతీగా ఉంది, చాలా బాగుంది కూడా. అండ్ పచ్చిమిర్చి కోడి వేపుడు చూడ్డానికి గ్రీన్ కలర్లో ఉన్నా సరే చాలా స్పైసీగా లేకపోయినా ఇట్ ఈస్ వెరీ మైల్డ్ ఇన్ స్పైసెస్ అండ్ ఎవరైనా తినచ్చు విత్ కంప్లీట్ బోన్లెస్ పీసెస్. ఈ డిష్ అయితే చెప్తున్నాను కదా, నెవర్ మిస్ మటన్ గీ రోస్ట్ హియర్. అసలు ఎంత హాయిగా ఉందంటే ఆ ఒక్కొక్క మటన్ పీస్ చాలా టెండర్గా ఉంది, బాగా రోస్ట్ అయింది, ఆ గీ ఫ్రేగ్రెన్స్ బాగా తెలుస్తుంది. అండ్ యూ విల్ లవ్ దిస్, నెవర్ మిస్ దిస్ ఆల్సో. ఇంకా వీళ్ళ స్పెషల్ కాంబోస్లోకి వచ్చేద్దాము. వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ దట్. అండ్ ఇక్కడ మటన్ దాల్చా, అలా దాల్చా జ్యూస్ పక్కన వేసుకొని మధ్యలో మటన్ పీస్ పెట్టుకొని ఆ సొరకాయ ముక్కని మటన్ ముక్కని కలిపి ఆ పప్పు చారులో కలుపుకొని తింటే ఉంది కదా, వా వా వా, ద బెస్ట్ ఫీలింగ్ యూ ఎవర్ గెట్ ఇట్. ఈ పక్కా కాంబినేషన్ అస్సలు మిస్ అవ్వద్దు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్స్ దట్ దే హ్యావ్. తర్వాత వచ్చే కాంబినేషన్ వింటే ఎక్సైటింగ్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో
మంచి అలపి ఫిష్ కర్రీ. ఫస్ట్ బోన్లెస్ ఫిష్, అది ఎక్కడ ముళ్ళు లేవు, అలా పుల్లగా ఉండే రసాన్ని పక్కన వేసుకొని నీట్గా ఒక పట్టు పట్టి గట్టిగా ఒకసారి కలుపుకొని వితౌట్ ఫిష్, ఫస్ట్ జస్ట్ ఆ గ్రేవీతో రైస్ టేస్ట్ చేసి వేడి వేడి అన్నంలో, తర్వాత అలా ఫిష్ పీస్ నుంచి ఒక చిన్న ముక్క వితౌట్ ముళ్ళులు తీసి అలా నోట్లో వేస్తే వెన్న పూసలాగా కరిగిపోయింది అది. ఫైనల్గా పప్పుచారు అన్నం విత్ చికెన్ ఫ్రై. సో చికెన్ ఫ్రై పక్కన పెట్టేసి పప్పుచారు మీద నెయ్యి వేసుకోకుండా పోసుకొని అప్పడాన్ని కసాబిసా నలిపేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని పప్పుచారు అన్నంలో ఒక్కొక్క ముద్దకి ఆ అప్పడం వచ్చేటట్టు పెట్టుకొని తింటే ఆహా, ఆడి అమ్మ స్వర్గం అంటే ఇది. అసలు ఒక్కొక్క ఐటెం చాలా చాలా బాగుంది ఇక్కడ. అండ్ దీంట్లోకి ఫైనల్గా ఒకటే ఒక చికెన్ ఫ్రై పీస్ వేయించుకొని చుట్టూ ఉన్న మసాలాని ఫస్ట్ పప్పుచారులో కలుపుకొని దాని నుంచి ఒక చిన్న ముక్క తీసుకొని అలా మధ్యలో పెట్టుకొని ఒక లాగితే ఉంటుంది కదా, అదిరిపోయింది అంతే. సో ఇది ఇక్కడున్న కాంబోస్ ఫ్రమ్ 4 డిఫరెంట్ స్టేట్స్. సో ఫైనల్గా ఆప్రికాట్ పుడింగ్తో ఎండ్ చేయాల్సి వచ్చింది. అండ్ దిస్ ఈజ్ ది కంప్లీట్ వీడియో ఆఫ్ సోల్ ఆఫ్ సౌత్. Please go to Soul of South and subscribe to Food Monks. Thank you so much.